మీ మొక్కలు చూస్తేనే అర్థమవుతుంది కార్ కొనే మొహాలు కాదు, కార్లో కూర్చునే మొహాలు కాదు, మీరుకేంచి కార్ డ్రైవింగ్ రాదు కానీ ఏదో పెద్ద ఏతులు పడడానికి కార్ కొన్నారని పిచ్చి పిచ్చిగా సిగ్గు లేకుండా కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి, మేమేదో ఏతులు పడడానికి కార్ అయితే తీసుకోలేము, మాకు నీడుండి అవసరం ఉండి కార్ అయితే తీసుకున్నాము. అమ్మ కడుపులకించి బయట పడంగానే కార్ డ్రైవింగ్ అయితే రాదు కదా, నేర్చుకుంటూనే వస్తుంది. మీలాంటి వాళ్ళ వల్లనే బయట కార్ యాక్సిడెంట్లో మస్తు అయితే నేను కామెంట్లు పెడుతున్నారు. మాలాంటి వాళ్ళ వల్ల కాదు, డ్రైవింగ్ రాకుండా అడ్డం తొడ్డం నడుపుతారు చూడు, అలాంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. మా ఆయన డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అంతా నేర్చుకున్న తర్వాతనే బండి బయటకు తీసుకొచ్చిండు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో చేస్తూ రూల్స్ ఫాలో చేస్తూ సేఫ్టీగా బండి అయితే నడుపుతుండు. ఇన్ని మనం పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వే కదా మా ఆయన బండికి డాష్ ఇచ్చిండని ఇంత పెద్ద వీడియో చేసినావని. మా ఆయన డాష్ ఇచ్చింది రోడ్డు మీద కాదు, ఎదుటోని బండికి కూడా కాదు. స్టార్టింగ్ కాబట్టి పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యి అక్కడ డ్యామేజ్ చేసింది తప్ప ముందుకి ఇప్పటికి డ్రైవింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇంకెన్ని రోజులు పక్కనోడు ఎదుగుతుంటే ఏడుస్తూనే ఉంటారు. మీ మీద మీ సొమ్ము తీసుకొని కార్ కొన్నట్టు ఫీల్ అవుతున్నారు. మా మొక్కలు చూస్తే ఓనర్ లాగా కార్లో కూర్చునే అంత సీన్ లేకపోవచ్చు, కానీ మా కష్ట జీతం మా పైసలతోనే మేము కార్ అయితే కొనుక్కున్నాము. మీరు ఇంకా మమ్మల్ని తొక్కుతూనే ఉండండి, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు అంతకెంతగా ఉన్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా గగన్కి స్కూల్ టైం కూడా అయిపోయింది, చిన్న పని ఉందని బయటకు వేసి ఇంకా మా గగన్ని పిక్ చేసుకొని ఇంకా వాని కార్లో తీసుకుపోతుంటే వాని హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. పిల్లల హ్యాపీనెస్ చూస్తే ఇంకా ఇంకా కష్టపడాలనిపిస్తుంది. మాకే కాదు ప్రతి ఒక్క పేరెంట్స్కి అనిపిస్తుంది. వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి.